పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అమ్మగారు, ఎక్కడికి వెళ్ళాలి అమ్మగారు? అంబికాగ్రహారం. సరే రండి అమ్మగారు, వెళ్దాం. ఇలా చెయ్యి ఇవ్వండి, అక్కడ కూర్చోండి. అగ్రహారంలో ఎవరింటికి వెళ్ళాలి? చింతా దీక్షితులు గారి అనాథాశ్రమం. ఓ, మీరు నాలాగే అనాథ అన్నమాట. అందరూ ఉన్న అనాథనే. ప్రేమించిన వాడి ప్రాణాలు దక్కించుకోలేక స్నేహం చేసిన వాడి సావాసాన్ని చెరిపేసుకున్న అనాథనే. ఎవరూ లేని ఏకాకిగా మిగిలిపోయిన ఆడదాన్ని. మీరు బాధలో ఉన్నట్టున్నారు. అవును, ఏమని చెప్పను నా సలీం సమీర్ గురించి. ఎవరో ఈ సలీం సమీర్? లేచిపోయింది అని ఎవరైనా నన్ను అంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ మనుషుల్లోంచి వెళ్ళిపోయి స్వేచ్ఛగా జీవించాను. సలీం నన్ను ఒక్కసారన్నా తాకనన్నా వెళ్ళిపోయేదాన్ని, నా ఆనందం కోసం నా జీవితాన్ని అర్పించేందుకు. మా ఆయన పేరు శ్రీధర్ రావు. పెళ్లికి ముందే నాకున్న ఇష్టాలను, అభిప్రాయాలను, ఆలోచనలు చెప్పాను. నా మీదున్న మోజులో అప్పుడు పెద్దల ముందు సరే అని అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆయనలో మార్పు రావడం గమనించాను. నేను చేస్తున్న ప్రతి పనికి ఆయన చిరాకు పడేవారు, కోపగించుకునేవారు, నేనంటే అయిష్టంగా ఉండేవారు. అయినా నేను ఆయనకు తక్కువ చేసేదాన్ని కాదు. ఓ రోజు నాకున్న చిన్న కోరికను ఆయన ముందు వెళ్ళబుచ్చాను. ఇప్పుడు నేర్చుకుని అగురించేదేంటి? నాట్యం తైతకులేమీ వద్దు, కాస్త రుచిగా వండి పెట్ట నేర్చుకో చాలు. అమ్మకున్న చిన్న కోరికను కాదనకండి. నిన్ను పెళ్లి చేసుకుంది లక్షణంగా 3 పూట్ల వండి పెడతావని, అలాగని వీధుల మడి తిరుగుతూ తైతక్కలాడతావని కాదు. ఇలా ఇవ్వు. తనన్న మాటలకు నేనేం బాధపడలేదు. నాలో ఎలాగైనా కూచిపూడి నేర్చుకోవాలనే పట్టుదల పెరిగింది. ఓ రోజు నా స్నేహితురాలకు ఫోన్ చేసి దీక్షితులు గారి నంబర్ తీసుకున్నాను.
గురువుగారిని కలుద్దామని బస్ కోసం ఎదురు చూస్తున్నాను. పన్నెండైంది. 11 లోపు రమ్మన్నారు. ఆటో, అగ్రహారానికి వస్తావా? లేదండి, త్రిపురాంతకం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? టైం అయిపోతుంది. వినేశాడు ఏంటి? మీకు ఏమనుకుంటున్నారు? మాకు అర్థమైంది. అవజీ గాడి ఇచ్చాడు. థ్యాంక్స్ అండి. కొంచెం త్వరగా వెళ్ళాలి. తొందరగా పోనివ్వండి. ఎక్కడికి పోవాలి? పక్కూర్లో చింతా దీక్షితులు గారని వెనక మాలు నాట్యం నేర్పుతుంటారు. అచ్చా, నాట్యం నేర్చుకోవడానికి పోతున్నారా? అవునండి, మా అమ్మ కోరిక. ఆయన మీకెలా తెలుసు? ఆయనకి గురించి తెలియని వారు ఎవరుంటారండి? ఆజిబాజికి అందరికీ తెలుసు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేనా, ఈ చమడాలు జమ చేసి టౌన్లో అమ్ముతుంటాలేండి. రోజుకి జర మిగులుతుంది. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ తిరుగుతుంటాలేండి. అవును, మీకు ఈ వారు కొంచెం త్వరగా పోనిస్తారా? వారు 11 గంటలకు రమ్మన్నారు. ఇప్పుడు 12 దాటింది. అయ్యో దేవుడా, ఏమన్నా అనుకుంటారేమో. మీకు ఈ భర్తతో రావచ్చు కదండి. ఆయనకు వచ్చే తీరిక ఎక్కడలేండి. మీకు అభ్యంతరం లేకపోతే మాట అడుగుతాను. ఆయనతో 10 నిమిషాలు మాట్లాడేసి వస్తాను. అప్పటి వరకు ఉండగలరా? మళ్ళీ మా ఊరు వెళ్ళాలంటే సాయంత్రం వరకు బస్ లేదు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. మీరు వెళ్ళి రండి. వస్తాను, ఉండండి. ఇక్కడే ఉంటాను. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. చూడమ్మా, నీ అభిరుచి అర్థమైంది. కానీ ఒకసారి మీ వారితో వస్తే బాగుంటుందేమో. ఆయన రావడానికి కుదరదు గురుగారు. చూడమ్మా, నువ్వు చాలా దూరం నుంచి రావాలి. జరగరాని ఏదైనా జరిగితే మీ భర్త నుంచి మీ వాళ్ళ నుంచి ఇబ్బందులు రావచ్చు. అందుకే ఓసారి ఆయన కనుక్కోవడం మంచిదేమో. అంత అర్థం చేసుకునే పతి ఉంటే ఆమెకి ఇన్ని ఇబ్బందులు ఎందుకు గురూజీ? నువ్వెవరు? మాఫ్ కరో గురూజీ, మేరా నామ్ సలీం. ఉరికి ఉరికి తిరిగి చమడాలు అమ్ముతుంటాను. ఆమె గురించి నీకెలా తెలుసు? ఆమెకి గురించి తెలియదు గురూజీ. తన పరిస్థితుల గురించి నాకు ఈ సమస్యని చెప్పాను. సరేనమ్మా, రేపటి నుంచి రా. మరి మీకి ఊరికి 8 బజేకి బస్ నయ్యే కదండి? అవునండి, అంత ఉదయాన్నే ఇలా రావాలా అని ఆలోచిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మీరు వస్తారా? హాజీ. మరి మీ పని? ఇది రోజు ఉండేదేలేండి. మిమ్మల్ని ఊరిలో వదిలిన తర్వాత మేరా కామ్ మై దేఖ్లాతా హూ. ఏంటి ఈ రోజేదో నీ మొహం కొత్తగా కనిపిస్తుంది? ఇన్ని రోజులు ఏదో కోల్పోయానని అనిపించేది. ఇప్పుడు పొందగలనని అనిపిస్తుంది. నాకు తెలియకుండా నీ మనసు తప్పుదోవ పట్టిన దానికి తగిన ప్రతిఫలం నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. నాకు ఇంజెక్షన్ వేయటం, రోగానికి తగిన మందివ్వటం మాత్రమే తెలుసు. కట్టుకున్న పెళ్ళంతో ఎలా కాపురం చేయాలో నాకెవరూ నేర్పలేదు. అలాగని నేనెవరి దగ్గర నేర్చుకోదలుచుకోవట్లేదు.
ఇందాక వచ్చేటప్పుడు మీరేదో అడగబోయాగారు. మీ ఆయన ఏం చేస్తుంటారనే కదా. ఏదో అడగాలనిపించింది. చూడదే. మా వారు ఆర్ఎంపీ డాక్టర్, వైద్యం చేస్తుంటారు. పేరు శ్రీధర్ రావు. అచ్చా, మీకు వారు బహుత్ అదృష్టవంతులండి. ఎందుకు? ఇంత అందమైన సోనా దొరికినందుకు. మీకు పెళ్ళయిందా? ఎంత గల్తీ మాట అన్నారు. నేనేం తప్పుగా అన్నాను? షాదీ అంటే జరూరత్ తీర్చుకోవటానికి సంఘం అనే కోర్టు మనకు వేసే శిక్ష. షాదీ అనే తతంగంతో దునియామే ఏదోనో ఒకటవుతున్నారని తెలియజేసి తాళి అనే తాడు వేసే మూడుములతో భర్తని ఒక యజమానిగా, భార్యని ఒక బానిసగా మారుస్తుంది ఈ సంఘం. ఎవరితో తిరుగుతున్నావు? నాకు తెలియకుండా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? కూచిపూడి పేరు చెప్పి కుర్రాడితో కొలుకుతున్నావా? నువ్వు నాకు తాళి కట్టిన మొగుడువేనా? ఏమన్నావే? నువ్వు నాకు తాళి కట్టిన మొగుడువేనా?
వరి తెగించి బజార్లో పడి తిరగటమే కాకుండా నన్నే ఎదురు ప్రశ్నిస్తావా? ఇలా ఇవ్వు. ఏంటి ఇవి? వీటిని చూసుకునే కదా ఇంత పొగరు? నన్ను భార్యలాగా చూడడం కాకుండా బానిసలాగా చూడడం మొదలుపెట్టాడు. మగతనం లేని మగాడితో కాపురం చేయొచ్చు, కానీ అనుమానం ఉన్న మగాడితో కాపురం చేయలేమనిపించింది. నన్ను అనుమానించి నా ఆత్మాభిమానాన్ని కాల్చి బూడిద చేశాడు. ఆ రోజు నుంచి తనతో ఉండాలన్నా, తన పక్కన నడవాలన్నా, ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండాలన్నా ఉండాలనిపించలేదు. मेरा साथ వచ్చేస్తావా? ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను? కాకహేతువి, ఎక్కడికైనా. నీ సాయిబుల తెలుగు బాగుంది. క్యా పసంద్ నాయ్? ఇదివరకు అసహ్యంగా ఉండేది. ఫిర్ ఇప్పుడు? మనసులో ప్రేమ ఉంది, అందుకే మధురంగా ఉంది. ఫిర్ వచ్చేస్తావా? కబ్? కొంత సమయం కావాలి. అంత సమయం దాకా నాకీ ఉండలేను. సలీం, ఇలా బాగుంది, ఇలా ఉండొచ్చు కదా. నీకీ బాగుండొచ్చు, లేకిన్ మేరా సాత్ సోచ్ నే సక్తా. నేను నీలాగా ఆలోచించలేను. నీకీ దూరంగా ఉండడం నాకీ వల్ల కాదు. సలీం అడిగిన ఆ క్షణమే అతనితో వెళ్ళిపోవాలనిపించింది. కానీ నా పరిస్థితి నన్ను ఆలోచించేలా చేసింది. ఈ వారం రోజుల తర్వాత జరిగే పరిణామాల గురించి, పరిస్థితుల గురించి, నా కుటుంబ సభ్యుల గురించి చాలా ఆలోచించాను. కానీ నా ఆలోచనలన్నీ సలీం నాకు మంచి జీవితాన్ని ఇస్తాడనే నమ్మకాన్ని బలోపేతం చేశాయి. मिकी आयना मिकी मावయ్య गांव में सब अनजान रहते क्या? అర్థం కాలా? అదే తెలిస్తే? తెలిస్తే కదా. వెళ్ళిపోయాక తెలిస్తే ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఒంటరితనంతో బతకలేక ఓర్పు నశించి ఎవరితోనో వెళ్ళిపోయిందని కాసేపు బాధపడి సరిపెట్టుకుంటారు. यही मेरा पुराना घर है. आओ. ఆ మూలన చోటా పోయి కట్టెల పొయ్యితో వంట చేస్తే బహుత్ మజా ఆతా మాలూమ్. నాకు ఈ మచ్చి సాలి చేయటం అచ్చి ఆతి. నీకు అప్పుడప్పుడు చేసి పెడతాను. ఠీకే आओ. ఆ మూలన పానీ నాన్లే కా జాయి. అబ్ తక్ నేను ఒక్కనే కాబట్టి. అర్థమైంది. మంచం అడ్డు పెట్టి చుట్టూ చీర చుట్టాలి, అంతే కదా? మరి మీ అమ్మా నాన్న?
నయ్యే నాకి 10 साल ఉన్నప్పుడు అనుకుంటా అబ్బా అమ్మే మరగయా. అబ్బా నా పనే చేసేవారంట. ఏక్ దిన్ అబ్బా అమ్మి పట్నం నుంచి తిరిగి వస్తుంటే దారిలో బస్సు యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. మేరా మామ నన్ను చేరదీసి ఈ చమడాల పని నేర్పించారు. నచ్చగా పారిపోయి బౌద్గాం ఫిర్ నచ్చిన పని చేసుకుంటూ ఎక్కడంటే అక్కడ ఉండేవాడిని. నాకు ఈ నచ్చని పని చేయాల్సి వస్తే చోడుకే చల్లా తాత. నాకు అదో అదాతగా మారిపోయింది. చాలాసార్లు సోచాయించేవాడిని ఎందుకు ఇలా గలత్తుగా నడుచుకుంటున్నానా అని. కానీ కౌసా అచ్చా కౌసా బురా నాకు నచ్చే విధంగా ఎవరూ చెప్పేవారు కాదు. అది సరే గాని చేపలు తెస్తావా? తూ నైకాతీనా? నీకిష్టం కదా, నువ్వు తింటుంటే నేను చూస్తుంటా. అచ్చా మే లేకే ఆతాం. నువ్వు స్నానం చేసి అర్మార్లో అమ్మికి శాడీ ఉంది, కట్టుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. చిన్న పొయ్యి, చిన్న మంచం, ఒక మూలన స్నానాల బండ. ఇవన్నీ చూస్తే మా పుట్టిల్లు గుర్తొచ్చింది. పూజకు తులసి చెట్టు తప్ప మిగతావన్నీ ఉన్నాయి. ఏ క్యా హువా? ఈ చెట్టు ఎక్కడిది? ఠీకే ఠీకే. శాడీలో బహుత్ అచ్చే సుశీల. చేపలు తెచ్చావా? ఇగో. శుభ్రం చేయమంటావా? నక్కో, నేను చేస్తాను. తు పానీ లేకావు. శాడీ బారే మే బోల్నా క్యా? చెప్పు. మా నాని అమ్మీకి ఇచ్చింది. మా అమ్మి నీకిచ్చింది. మే హమారీ బేటీకు దే దో. నక్కో, నువ్వే ఉంచుకో. నీ సాయిబుల తెలుగు నాకు వచ్చేసింది.
జగములు కనపడునా మావయ్య ఎప్పుడు రావటాలు? ఇప్పుడే వచ్చా. అందరూ బాగున్నారా మావయ్య? రండి కూర్చోండి. కూర్చోరా. మావయ్య వచ్చిన పనేంటి? అది సరే, ఎట్లా మారిపోయావో చూడు. అవును, మరణంలో నుండి బయటపడ్డాను. మరి మారిపోను? సాయిబుల కూళ్ళలో పడ్డావు. క్యా ఇజ్జత్ నీ గర్కే పాస్ వదిలి వచ్చారా? సుబే సుబే ఏంటి ఈయన? బ్యాగ్ సర్దుకొని వెంటనే నడవమను. సలీం, ఏం భయం లేదు. మా వాళ్ళ సంగతి నాకు వదిలేయ్. నువ్వు కొంచెం జల్దీ కానీ భూక్లా రాయ్. నేను ఇక్కడున్నానని నీకెలా తెలిసింది? मैंने लेके आया जी. అవును, ఏ కుర్రాడు తీసుకొచ్చాడు? అది సరే గాని నీ సంగతి చెప్పు. నా సంగతి ఏముంది? మహారాణిలా ఉన్నాను. ఎంత దానివయ్యా, నీ సుఖం నువ్వు చూసుకున్నావే గాని ఇలాంటి పని చేస్తే మా అందరికీ ఎంత సిగ్గు కలుగుతుందో ఒకసారి ఆలోచించావా? మీ పరువు బాధ్యతలు దించుకుని చేతులు కడిగేసుకున్నారు. నేను మాత్రం నరకంలోకి వచ్చి పడ్డాను. అలాంటి నరకానికి ఎందుకు రావాలి? ఎందుకేమిటే? ఏదో ఒకసారి తెలివి తక్కువ పని చేస్తే పెద్దవాళ్ల మాట విని సర్దుకుపోవాలి. ఇలాంటి తప్పులు తెలుసో తెలియకో చేస్తారు. కానీ ఇదే బాగుందని పట్టుబట్టేదాన్ని నిన్నే చూస్తున్నాను. నేను రాను మావయ్య. ఇలాంటివి చాలా చూసాం. అవతల శ్రీధర్ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మందుకు బానిసాయి చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. పెళ్ళామంటే అతనికి బానిస. నా అభిప్రాయాలు ఆలోచనలతో అతనికి సంబంధం లేదు. భారీ మనసు అర్థం చేసుకోలేనివాడు మొగుడిలా అవుతాడు మావయ్య. సరే, వస్తాను. ए समीर। हाँ भाई आओ। आरुम आरुम टायरो जल्दी आ रहे। समीर जल्दी आओ। నీకు చేసిన సాయానికి ఇది ఒక్కటి చేయాలరా సమీర్. భయ్యా ముంతాజ్ మామ చాలా కోపంగా ఉన్నాడు భయ్యా. కైకూరే తన వెనకాల పడొద్దన్నాడు భయ్యా. దానికి ఏమైనా కొత్త, నాకు ఏమైనా కొత్త. దుబాయ్ పోవడానికి 50,000 కావాలంట భయ్యా. అది కాస్త ఇచ్చి ఏమైనా చేసుకోమంటున్నాడు. ఇద్దే రోజు అయితే అవి ఉంచుకోమన్నాడు భయ్యా. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని పైసలు సంపాదించే పనికి బలనాయలు. చెయ్ సమీర్ బాత్ కరో. సలీం వచ్చాడు. బారే చార్మినార్లో దొరుకుతాయంట. మట్టి బాంగడే తెప్పించాడు. షాదీ చేసుకుంటానన్నాడా? షాదీ గిది జాంతానే అంటున్నాడు. ఇంకా బికారి వాడిలాగా తిరుగుతాడంటనా? ఆజ్ రాత్ మస్జిద్ కే పీచే జమ్మి చెట్టు దగ్గరికి రమ్మన్నాడు.
నన్ను కాదన్న వాడుతో నేను ఎలా రాను? నాతో జుట్టు పట్టుకుని ఇడ్చుకెళ్తా అని కూడా ఉంది బోలా. అరే ఓ సమీర్, బ్రోకర్ కా దందా బంద్ కర్, సీదా మటన్ కొట్లా కూర్చొని చక్కగా పని చేసుకొని బతుకు. సాలే ముझे बोलते. నువ్వు చేసేది అదే కదా. నువ్వు నీతిగా బతికి ముझे बोल, అప్పుడు వింటాను. తూ ఆనా. ఏ जा रे जा. ये देख मुमताज, मैं पहली बार बता रहा हूँ, सलीम को छोड़ डालो, नहीं तो हम भूखा मरेंगे. भूखा 4 पैसे कमाना है. देखा, गिराक आया. जाओ रेडी हो जाओ, तैयार हो जाओ. जाओ जाओ अम्मा. చూడదాలి భయ్యా, అది ఒప్పుకున్నా దాని మామ ఒప్పుకునేటట్లేడు. అప్పటికీ చెప్పా, షాదీ చేసుకుంటే కామం మీద కోరికపోద్ది, తర్వాత నీకు ముఖం చూడాలన్నా చేదరేస్తుందన్నా. ఇట్లా దొంగచాటుగా ఉందాము అంటే విని సావదు. నీ తత్వం దానికి అర్థమయ్యేలోపు దాని జిందగీతో వాళ్ళ మామగారు ఆడుకుంటున్నాడు భయ్యా. టైరో టైరో సలీం భాయ్. ఏ సమీర్, దీంతో 20,000 ఇవ్వాలి, యాద్ రక్కో. రేపు ముంతాజ్తో ఇంకొకసారి మాట్లాడు. అలానే కచ్చని చమడాలో టౌన్కి లేకే జానేకే కొంచెం తోడుగారా. ఠీకే చల్. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, కనుక్కోవడానికి చాలా టైం పట్టింది. నా భార్యని వెతికి పెట్టండి అన్న మగాడిని మొదటిసారి చూశాను. మీరనుకున్నంత తెలివి తక్కువ అమాయకులు కాదు వారు. ఓ మంచి భర్తలా మీ దగ్గర నటించారంతే. మీ ఆడాళ్ళంతా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు? భర్తలను వదిలేసి ఇలా ఎందుకు? డబ్బు కోసమా? సుఖం కోసమా? కాదు, ఒక్క క్షణం వదలలేని ప్రేమ కోసం. ఆ ప్రేమ భర్త దగ్గర దొరకదా? భర్త దగ్గర ప్రేమ దొరికితే బాధల్ని బంధుత్వాల్ని మర్చిపోయేలా చేస్తుంది. దొరకకపోతే గడప దాటి బయటికి పోయేలా చేస్తుంది. ఓకే, సలీం వస్తే ఒకసారి స్టేషన్కి రమ్మను. తప్పు చేశావు, సరిదిద్దుకోవలసిన బాధ్యత నీదే. ఇది మా దాకా రాకుండా చూసుకో. తప్పు చేయడానికి కారణమైన వాళ్ళని సర్దిద్దుకోమనండి. सलीम भाई उठो. सलीम भाई उठो. सलीम भाई क्या रहा? నీకి కొంచెం మాట్లాడాలి. ठीक है चलो. ఎవరతను? తెలిసిన కుర్రాడు. सुशीला, मैं बाहर जाके आता हूँ, वो जागरता. कौन भैया? पिल्ला
ఓ లడికినా నామ్ సుశీల, పాపం అమాయకురాలు, భర్తను కాదని నాతో వచ్చేసింది. అచ్చా దిలువాలి. నీ గురించి తెలుసా భయ్యా? తను నాలాంటిదే, నాలాగే సోంచాయిస్తుంది. నా తత్వం పూర్తిగా అర్థం చేసుకుంది. పెళ్ళైనా ఆడదు కదా భయ్యా, మనసు మారితే? నా ఏరే ప్రేమించిన వాడి కోసం ప్రాణం ఇచ్చే మనసురా. తన మాటల్లో మర్చిపోలేని మంచితనం ఉంది, తన నడవడికలో ఒక నిజాయితీ ఉంది, తన చూపుల్లోని చిలిపితనం, ఆ చిలిపితనంలో అందమైన ప్రేమించే హృదయం ఉందిరా. అలాంటి వాళ్ళు అంత తొందరగా మారరా. అచ్చా మస్తాన్ గర్మే క్యా? కనుక్కున్నాను, నయే. ఫోన్ బాగు చేయించుకోవడానికి టౌన్కి వెళ్ళాడంట. షామ్ తక్ ఆతానాయి కతే. భయ్యా సుశీల వచ్చింది, ముంతాజ్ని మర్చిపోవచ్చు కదా. అరే మగాళ్ళం కదరా, మనసులో ఉండే కోరికని అంత జల్దీ మర్చిపోలేం. చల్ చలో. జల్లి చెప్పు, మావయ్య వస్తాడు. అందే ఇక్కడే పాదరేస్తా సాలేకండి. మీరిద్దరు మాట్లాడుతుండండి, మే బాహర్ రేతాం. ఠీకే. కామం కోసం వచ్చావా, ప్రేమ కోసం వచ్చావా? ప్యారు కోసం వచ్చుంటే నిన్ను ముద్దు పెట్టుకున్న మరుక్షణమే షాదీ చేసుకునేవాడిని. అలా అయితే మాటలెందుకు? అందరిలాగే నన్ను చూడొచ్చుగా, నాకు ఎందుకు విడిగా చూస్తావు? నిన్ను అందరిలాగే చూస్తుంటే పెరట్లో ముద్దు పెట్టుకున్న మరుక్షణమే నీకు సుఖం ఇచ్చేదాన్ని. నీకు కోసం మట్టి బాంగడియా తెప్పించా హైదరాబాద్ సే. నువ్వు నాతో ఉండనప్పుడు ఏ సబ్కైకు? నీకు షాదీ చేసుకుంటే నీ మీద ఈ మాత్రం కూడా ఉండదు. ఠీకే లేలో. ఏ సమీర్ కబాయ్? అభి ఆయా భాయ్. అచ్చా. కొన్ని రోజుల తర్వాత సలీం తరహా పూర్తిగా మారిపోయింది. సమీర్ అనే కుర్రాడు వచ్చినప్పుడు మాత్రం అతనితో ఏదో రహస్యంగా మాట్లాడుతున్నాడన్న సంగతి గ్రహించాను. సమీర్ వల్ల సలీం మనసు చెడిపోతున్నట్లు కనబడుతుంది. సలీంను అడిగితే లాభం లేదు, ఇన్ని ప్రశ్నలు అడిగినా దాస్తున్నాడు. సమీర్ దగ్గర తెలుసుకోవాలనుకున్నాను. నాతో చెప్పవా? క్యా? ఆ సంగతి, నువ్వు తెచ్చే కబురు. కుచ్ నహీ, ఏమీ లేదు. నన్ను చూస్తే నీకెందుకు విరోధం? నేనేం చేశాను? నాకేదో ఆపద కలిగిస్తున్నావు. నా సలీం మనసును పాడు చేస్తున్నావు. నువ్వు ఇంకొకళ్ళని, దిక్కులేని స్త్రీలను క్షోభ పెట్టడం నీకు న్యాయమేనా? మై క్యా కరూం? ఏం చేయకపోతే చెప్పు. నీకు తెలుసు, పక్కురి తొల్ల సాహిబ్ కూతురు మీద ఎప్పటి నుంచో మనసుంది. అబ్బా లేడు, మామ ఉన్నాడు, పేరు ముంతాజ్. ఆ పిల్ల సలీంని నిరాకరిస్తోంది. నాకు ఆ పిల్ల తెలుసు. ఈ విషయం సలీంకి నక్కబోలో. చివరకు నా గతి ఇలా అయ్యిందా? ఈ ఒక్కొక్కమ్మని నమ్ముకుని అన్ని ఆశ్రయాలు తన్నేశాను. మావయ్య అన్న మాటలు నిజమేమో. ఇలా శారీరక ఆకర్షణకు లోబడి జీవితాన్ని అప్పగించుకున్న దౌర్భాగ్యుల గతి ఇంతేగా మరి. ఇంకొకరి భార్య అని ఆలోచించకుండా నన్ను కోరిన సలీం
నన్ను వదిలి ఇంకొకరిని మోహించడంలో ఆశ్చర్యమేముంది? అలా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాను. सुशीला, क्या हुआ? सुशीला, क्या हुआ? सुशीला, क्या हुआ? సాయిబుల్ పిల్ల కావాల్సి వచ్చిందా? నా దగ్గర తీసుకున్నా దగ్గర దొరుకుతున్నానా? ఇక బజార్ది కావాల్సి వచ్చిందా? బజార్ది ఇక బజార్ది కావాల్సి వచ్చిందా? నీకంటే కుక్కలయం. నేను నమ్మి నా వాళ్ళని కట్టుకున్నోని వదిలేసి వచ్చాను. అందుకే నువ్వు నాకు చేసేది మగజాతి మగబుద్ధులు. కొమ్మతో కొట్టుకున్నోడికి ఏం తెలుస్తుంది నాలాంటి దాని గురించి? నన్ను కొట్టుకోకు. అయినా నిన్నేం లాభం? నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నీ దగ్గరకు వచ్చినందుకు. నన్ను ముట్టుకోకు. దాని మీద నీకంత మనసా? నా కోపమంతా సలీం కట్టిన హృదయాశ్రువుల్లో కరిగి చల్లారింది. సలీం ఇదివరకంతా ఇచ్చిన ఆనందం అది నాకు ఇచ్చిన ఆనందమే కానీ ఇప్పుడు నా బాధని ఆనందంగా మార్చి అతని ఆనందంలో నేను ఆనందపడబోతున్నాను. ఇంకెప్పుడూ కోపంలోనైనా సలీంని ఒక్క మాట కూడా అనకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడికి? దానింటికి. నీతో చెప్పినందుకు ఇట్లా చేస్తావా? నేనేమీ చేయను. నీకు కానీ సలీం కానీ ఏ అపకారం చేయను. అయితే ఎందుకు? చెప్తాగా. ముందు చెప్పు. నా మాట నమ్ము. నన్ను నమ్మలేవా? అచ్చా చలేంగే చలో. मुमताज जल्दी जल्दी काम कर लेना, धूप लगी तो काली हो जाओगी। मुमताज क्या समीर? సుశీల నీకోసం వచ్చింది. आओ. పర్వాలేదులేండి. బయట జీ. సమీర్ బోలియా మీ గురించి. దేశాలు పట్టుకొని తిరిగేవాడి కోసం ఇంత దూరం వచ్చారు. చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఆ మాత్రం ఆలోచించే శక్తి లేకపోయిందా? చదువుకున్నందుకేనేమో ఆలోచించే శక్తి వచ్చింది. దేశాలు పట్టుకుని తిరిగేవాడి కోసం దేహి అని అడగడానికి వచ్చాను.
మీతో కాసేపు మాట్లాడాలి. నాతో వస్తారా? కాఫీ లేతే క్యా? పర్వాలేదు. ఠీకే చలో. ఏ ముంతాజ్, थोड़ा जल्दी आना. भरोसा रखना मामू. సలీం గురించి ఆలోచించే ఆడది నేను ఒక్కదాన్నే అనుకున్నా. నాతో పాటు ఇంకొకరున్నారని ఇప్పుడే తెలిసింది. అతను ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి వాడో తెలియదు. ప్రాణం ఇవ్వగలడని తెలుసు. కానీ ప్రేమనివ్వలేడు. తెలిసిన వారిలా మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచి తెలుసు? నేను పెద్ద మనిషి అయ్యాక మా పెరట్లో మొదటిసారిగా ముద్దు పెట్టుకుంది అతనే. ఆ క్షణాన్ని మర్చిపోవాలంటే చాలా కష్టంగా ఉంది. మర్చిపోలేనంత ఇష్టాన్ని మనసులో దాచుకున్న దానివి తన కోరిక తీర్చలేవా? అది మర్చిపోయే కోరిక కాదు, జీవితాంతం గుండెల్లో గుర్తుండిపోయే గాయం. నీ అంత గొప్పదాన్ని, తెలివి కలదాన్ని కాదు. మనసుకు నచ్చిన వ్యక్తికి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వాలంటే తెలివి గొప్పతనం అవసరం లేదు. నీలా అతని దగ్గర ఉండాలనుకోవడం లేదు. సలీం లాంటి వాడు ఇంకో ఆడదాన్ని ఇష్టపడుతున్నాడంటే అందగత్తైనా అయ్యుండాలి, లేదా తన కోసం ప్రాణమిచ్చే ఆడదైనా అయ్యుండాలి అనుకున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది. సలీం కోసం ఇంతకు మించి ఏమీ చేయలేను. నీ సుఖాల్ని, సంతోషాల్ని, పరువు మర్యాదల్ని పక్కన పెట్టి కోరుకున్న వాడిని సంతోషపరచాలన్న నీలో ఆరాటం చూస్తుంటే సిగ్గుగాను జాలిగాను ఉంది. నీ ముందు నా ప్రేమ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒకవేళ మన పరుగులో ఓడిపోయి ఒంటరిదానివైతే ఓదార్చడానికి ఎవ్వరూ ఉండరు, నిన్ను నువ్వు ఓదార్చుకోవడం తప్ప. అంత ఓపిక నీలో ఉందా? ఉంది, ఉండగలను. సలీం హృదయం నాదైనప్పుడు ఎవరితోనూ ఎంతమందితో ఉంటే నాకేంటి? అతని శ్వాస ధ్యాస నాదైనప్పుడు చివరికి ఆమె మాటల్లో అభ్యంతరం లేనట్లు తెలిసింది. సలీం నాకంత సౌఖ్యం ఇచ్చాడే, నేను ఈ చిన్న సౌఖ్యాలు అతనికి సమకూర్చలేనా అనిపించింది. నేను తయారవుతుంటే ఎక్కడికన్నాడు. గాజులు కొట్టుకని అబద్ధం చెప్పాను. అనుమానం వచ్చి అడిగాడు, ఇంత సడన్గా ఎక్కడికి? నువ్వు ఆశపడ్డావు కదా, అక్కడికి. కౌన్ బోలే, నీకు ఎలా తెలుసు? నీ మనసు తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. నువ్వు చెప్పలేనందుకు బాధ కాదు, ఎవరో చెప్పారు, దానికే మనసులో చిన్న బాధ. ఏమి కావాలో అడగకుండానే తీసుకొస్తున్నావు. ఏది కావాలో అది నా ముందుంచుతున్నావు. ఏ ఆడది చేయలేని పని చేస్తున్నావు. ఇది ఎలా సాధ్యం? ప్రేమ నేర్పుతుంది ప్రేమించిన వాడి కోసం స్వార్థంగా ఎలా ఆలోచించాలో.
వీటి విలువ 50,000. మీకు ఇంకా కావాలంటే ఇస్తాను. కొంత టైం ఇవ్వండి. ఆన్కి నువ్వేమవుతావు? ఇలాంటివి చేయడానికి ఏమీ కానక్కర్లేదు. ప్రేమ ఉంటే చాలు. అదే నేర్పుతుంది త్యాగం ఎలా చేయాలో. అతను నా కోసం, నేను అతని కోసం. దీన్ని మీరేమైనా అనుకోండి. हे मुमताज, मैं बाहर जाके आता हूँ. सलीम आया है. బంగారం లాంటి అమ్మాయి దొరికింది ఫకీరోన్కి. తెరికి ఇసే జరా దేఖ్ కే చల్నా. వెళ్దామా? కిదర్? రోజు వెళ్ళే చోటుకే. ఇన్ని దినాలు నిన్ను వదిలి నీ ముందే తలుచుకుంటేనే శరంగా ఉంది. సిగ్గెందుకు? నువ్వు కోరుకున్నది దక్కింది కదా. నీకు నా మీద గుస్సా రావటం లేదా? నువ్వు చేస్తున్న పని నీకు తప్పుగా లేనప్పుడు నీ మీద ప్రేమ ఉన్న వాళ్ళకి అది ఉప్పుగానే కనిపిస్తుంది. ఇంక కోపం ఎందుకు?
जाता नहीं, इनका जानता नहीं। సలీం దాన్ని ఎట్లా కోరాడు? అంత తీవ్రమైన బాధ ఎందుకు పడ్డాడు? మగవాళ్ళు ఎంత ఎదిగినా పసిపిల్లలే ఈ విషయంలో అనిపించింది. వాళ్ళ వాంఛలకు అర్థమేమిటో తెలుసుకోలేరు. వారిని ప్రేమించే స్త్రీలు వారి తల్లులై వారిని అర్థం చేసుకోవాలి. మొదట్లో నాలాగే మూడులై తనపైన మనసు పోయిందని ఏడుస్తారు. ఇదంతా తాత్కాలికమని ఇప్పుడు తెలిసింది. సలీం కాయకున్నాయా? నాకు ఈ రాబుద్ధి కాలేదు. అంత అసహ్యం వేసిందా? అతిగా చేస్తే ఇట్లానే ఉంటుంది. నన్ను మర్చిపోవాలనుకుంటున్నావా? అవును, నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నువ్వంటే నాకే ఇష్టం లేదు. ఠీకే? ఎందుకు వచ్చేసావు నన్ను దానితో వదిలేసి? నీ మీద ఎంత ఇష్టం లేకపోతే బంధువుల్ని మర్యాదని ఈ అర్ధరాత్రి తన ఇంటిని వదిలి వస్తుంది. నాకీ అక్కర్లేదు అది. దానికోసం నువ్వు పడ్డ బాధ జ్ఞాపకం లేదా? అయితే దానికిప్పుడు నీలా ఉండదా? పాపం, మూలనున్న దాన్ని లాక్కొచ్చి మనసు పాడు చేసి నువ్విప్పుడు ఇలా వదిలేస్తే? దేకో, నువ్వు కోపగించుకోకు. దానికి ముందే చెప్పాను, నాకీ మనసు ఒకదాని మీద నిలకడగా ఉండదు అని. ప్రేమైనా కామమైనా కళ్ళకు పెట్టుకున్న కాటుక లాంటిది. కాటుక ఉన్నంతసేపు కళ్ళు అందంగానే కనిపిస్తాయి. కన్నీళ్లతో కొట్టుకుపోయిన కాటుకలేని కళ్ళు చూడాలంటేనే కంపరం వేస్తుంది. అది వింటేగా ఇది అంతా ఎందుకు, దానితో ఉంటావు నాకే ఇష్టం లేదు. ఇంకోసారి ఇక్కడికి వచ్చిందంటే దాన్ని తన్ని తరమేస్తాను. దానికి సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. ఆడదాని మీద ప్రేమ జాలి లేనోడు 5 నిమిషాల కోసం ఆరాట పడేవాడితో 7 అడుగులు నడుస్తానని ఇంత దూరం వచ్చావు. నీతో కడ వరకు ఉంటాడో లేదో ఆలోచించుకో. ఏ లేవో తేరు బాంగ్డే, వీటిని చూసి వాడితో ఉండలేదు. నీ మనసును అర్థం చేసుకున్నాను. నా ప్రేమ కంటే నువ్వు వాడి మీద చూపించే ప్రేమే చాలా గొప్పదని వాడికి ఎప్పుడు అర్థమవుతుందో ఆ అల్లానే చెప్పాలి. మగవాళ్ల హృదయం ఎంత కఠినమవుతుందో సలీంని ప్రేమించడం నాకు చాలా సహజంగా కనపడ్డది. ఒకవేళ నా మీద ప్రేమ పోయినా నన్ను సలీం ఇట్లానే అంటాడా అని భయమేసింది. జాలి ప్రేమ ఇంత దగ్గరగా ఉంటాయి. ముంతాజ్ అన్నట్లు ప్రేమ పోయిన తర్వాత జాలి కూడా చూపడా? ఆ తర్వాత ఓ రోజు నేను నీరసంగా ఉండడం, వాంతులు రావడం చూసి సలీం డాక్టర్ని తీసుకొచ్చాడు. సలీం ఆగు. సలీం తను గర్భవతి.
సుశీల, ఆ పొట్ట దగ్గర వ్యవహారం నాకు ఏం బాగుండలేదు. దాన్ని ఎలాగైనా వదిలించుకో. ఏం చేయను? పోగొట్టుకో. నీ బిడ్డ సలీం. బిడ్డ వద్దు, మొద్దు వద్దు, మళ్ళీ మార్. సలీం, నువ్వేనా మాట్లాడుతుంది? ఏ సబ్ నాకి నచ్చావు, ఠీకే? సలీం, నువ్వు తండ్రి కాబోతున్నావు. తాలి కట్టి తలంబరాలు పోసారా తండ్రిని కావడానికి? తాళి కట్టనవసరం లేదు, తలంబరాలు పోయిన అవసరం లేదు. నీ రక్తం నుంచి రవ్వంత బిందువు చాలు నువ్వు తండ్రి కావడానికి. ఈ పొట్టులో ఉన్నది నీ ప్రతిరూపం సలీం. చూడదే, నాకు కావాల్సింది నీ అందం, నీ శరీరం, అది కాదు. నా అందం శరీరం కోసమే ఇన్ని రోజులు నాతో ఉన్నాడా? కోపం వచ్చింది, తిడదామనుకున్నా. తన మీద ప్రేమ అడ్డొచ్చి ఇంకా నేనేమీ మాట్లాడలేకపోయాను. ప్రేమ కోసం సలీంతో వచ్చేశాను. కానీ అతను చెప్పినట్లు చేయడం అంటే నాలో భయం మొదలైంది. ఆ శాడీ ఇప్పి శాడీ కట్టుకో. సలీం, నేను కట్టుకున్నది మీ అమ్మ చీర. బోలా శేఖర్, యా కాలో రకో. తుత్తడిక తుత్తా. జల్దీ. చేమేలే ఎక్కడికన్నా వెళ్ళి ఉందామనుకుంటున్నా. నీతో 7 అడుగులు నడవకపోయినా నీ కాళ్ళ దగ్గర చిన్న చోటు దొరికితే చాలు ఉండిపోదామని వచ్చాను. ఆ రోజు మావి చెప్పినా నమ్మలేదు, ముంతాజ్ చెప్పినా నమ్మలేదు. అందుకు ఇదే నన్ను నాకిచ్చే బహుమతి. వెళ్లకుండా ఉండాలి అంటే నేను చెప్పింది సమజే. ప్రేమించిన వాడు దక్కకు దూరం అయిపోతాడని, కడుపులో ఉన్న బిడ్డను చంపుకుని దాన్ని కాదు. ఎందుకని? సలీం, నేను ఆడదాన్ని, అందరిలాంటి ఆడదాన్ని. నేను చెప్పించాయి. నేను ఈ పని చేయను. तुम नहीं निकालते, नहीं निकालते, निकालो, निकाल दो। मैं मार दूं। కాకు భయ్యా, మాలూమ్ నయ్యే సమీర్, కానీ వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకున్నాను. అమ్మని ఒంటరిగా వదిలి నక్కో. సలీం భయ్యా, మేర బాత్ సునో. నయ్యే సమీర్, నాకు ఉండాలనిపించడం లేదు. హిందువుల పిల్ల కదా, నన్ను సమ్మతి చేసుకుంటుందిలే అనుకున్నా. షాదీ గిది లేకపోయినా ఉండిపోదాం అనుకున్నా. సలీం భయ్, ఆడవాళ్ళంత తొందర అర్థం గారు భయ్యా. అది హిందూ అయినా ముస్లిం అయినా
ఆడవాళ్ళ ఆలోచన ఒకేలా ఉంటుంది. సమీర్, ఏ సబ్ మేరకు జాంతా నై, ఠీకే? నాకు ఈ మాట వినవా? ఈ మెత్తన శరీరంలో ఎక్కడుంది ఆ పెంకితనం, ఆ పట్టుదల? పెంకితనం కాదు, నా శక్తికి మించిన ప్రోద్బలం. నీకు నా మీద ప్రేమనుందన్నమాట అంతా అబద్ధం. నీకోసం నన్ను చావమన్నా, నా రక్తమంతా కార్చమన్నా, ఆఖరికి నా తండ్రిని నరకమను నేను వెనుతేస్తానా? ఇంత క్రూరమైన దానివా? నా మీద అసహ్యం పుట్టి నన్ను మర్చిపోవాలని చూస్తున్నావా? ఇంతేనా? నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు సలీం. मैं जाता हूं. నువ్వు కోరుకున్న ఆడదాని కోసం బరువెక్కిన గుండెతో ఏ ఆడది చేయలేని పనిచేసి నా కన్నీళ్లతో కాళ్ళు కడిగాను. అది ప్రేమ కాదా? అదెంత అబద్ధమేనా? నువ్వు ముంతాస్తూ ఉన్నన్ని రోజులు నా హృదయం ఎంత విలువెల్లాడిపోయిందో నాలోకి తొంగి చూసావా? నాకు జీవితాన్ని సరిపడా ఆనందాన్నిచ్చావు. నీ కౌకిల్లో తేలాను, మునిగాను. సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించాను. ఫలితంగా ఇప్పుడు ముగ్గురయ్యాం. ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్తానంటున్నావు. ఇదే నా ప్రేమ? ఇదే నన్ను ఇష్టపడిన ప్రేమ? సలీం, ఆగు. కనిపించేదంతా అబద్ధమని నమ్మాను, కనపడ్డదంతా నిజమని నమ్మలేకపోయాను. నువ్వు నాతో ఉంటావన్న నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు సలీం. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. ఇంకెప్పుడు వస్తానో తెలీదు. నువ్వు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉండలేను నేను. నీకు ఏమన్నా కావాలి అంటే సమీర్ సమకూరుస్తాడు. ఇదే చివరి మాట? అవును. నన్ను ప్రేమించానన్నావు, నేను లేకుండా ఉండలేనన్నావు. నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇదే నా ప్రేమంటే? ఇదే నా త్యాగం? ఇది న్యాయమా? కట్టుకున్న వాడిని వదిలేసి కట్టుబట్టలతో వచ్చాను సలీం. సంసారాన్ని, మావయ్యని, ఇంటిని వదిలేసి వచ్చాను. నా మీద కొంచెం కూడా కనికరం లేదా? నేనెంత గోల పెట్టినా, ఎంత ఏడ్చినా ఒక్క మాట మాట్లాడక నా వైపు కన్నెత్తి చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ చీకట్లో అర్ధరాత్రి. అసురగమనం గ్రహణగమనం మేఘక్షామం ప్రళయతిమిరం. అసురగమనం గ్రహణగమనం మేఘక్షామం ప్రళయతిమిరం. ప్రేమంటే తనేమిచ్చాడు అని లెక్క చూడడం కాదు, నేనేం చేయగలను అది చేయడం. అందుకే సలీం ఆనందంలోనే నా సంతోషాన్ని వెతుక్కున్నాను. మనసులో ఉన్నదాన్ని బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నావు. వాడి మైకంలో నుంచి బయటికి రా, నిజమేంటో తెలుస్తుంది.